విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. ఓ పక్కన ఫీజు రియంబర్స్మెంట్ ఏంటో తేలక లాస్ట్ ఇయర్ నానా తిప్పలు పడితే ఇప్పుడు నానా గందరగోళాల మధ్య ఇంజనీరింగ్ సర్వనాశనం అవుతుంది. తాజాగా ఇది తెలుగుదేశం అనుకూల పత్రికలే రాస్తున్నటువంటిది. స్థానికేతర సంస్థపై ఇంజనీరింగ్ 2వ విడత కౌన్సిలింగ్ వాయిదా పడడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన నెలకొంది. తొలి విడతలో సీట్లు పొంది కళాశాలలో రిపోర్టు చేసిన వాళ్ళు వెంటనే చేరాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. కొన్ని చోట్ల హాస్టల్ సదుపాయం కావాలంటే ముందుగానే డబ్బులు చెల్లించాలి, లేదంటే వస్తువు ఉండదని పేర్కొన్నాయి. దీంతో విద్యార్థులు ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. విశాఖపట్నంలో ప్రముఖ కాలేజీ యాజమాన్యం హాస్టల్ బుకింగ్ చేసుకొని ఒత్తిడి చేస్తుంది. అక్కడ హాస్టల్ కావాలంటే 60,000 చెల్లించాలి. 2వ విడతలో ఆ కళాశాలలో చేరకపోతే డబ్బులు వృధాగా పోతాయి. తొలి విడతలో సీటు పొందిన వాళ్ళు చాలామంది మెరుగైన బ్రాంచ్ కళాశాల కోసం 2వ విడత కౌన్సిలింగ్లో పాల్గొంటున్నారు. ఇది ఒత్తిడి చేసేసి అర్జెంటుగా దూర్చేయాలి. కాలేజీలో దూరిపోయేటంటే ఇక ఆ తర్వాత లేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద కాలేజీలకు ఏ ప్రాబ్లం ఉండదు. ఒక విజ్ఞానులు, గీతములు, నారాయణాలు, చైతన్యాలకి ఇది ఇంజనీరింగ్లో ఉంటాయి. నారాయణ చైతన్యాలకి ఇంజనీరింగ్లో ఉన్నట్లు ఈ పెద్ద పెద్ద కాలేజీలకి ఏ ప్రాబ్లమ్లు ఉండవు. ఈ చిన్న కాలేజీల వాళ్ళే ఈ సఫర్ అవుతూ ఉంటారు. సేమ్ టైం పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటుంది. దీనికి అసలు పరిష్కారం ఏంటో ఆలోచిస్తున్నట్టు కూడా లేదు.